शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు 30 తారీఖు నాడు రైతు సదస్సు పేరుతో రాబోతా ఉన్నాడు. ఈ జిల్లా రైతాంగ సమస్యలకు సంబంధించింది ఆ సదస్సులో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వాలనేది భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్య ఈ జిల్లా రైతాంగ అభివృద్ధికి సంబంధించింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో నత్తనడక నడిచింది కాబట్టి ఈ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలనేది మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు సంబంధించింది ఈ బడ్జెట్లో 1285 కోట్లు మాత్రమే కేటాయించాడు. ఇవి సరిపోవు కాబట్టి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి అధిక నిధులు కేటాయించాలి. అది కాకుండా జిల్లాలో కానీ లేకపోతే రాజకీయ నాయకుల్లో కానీ చర్చ ఏంటంటే ఈయన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు, ఈ పాలమూరు రంగారెడ్డిని విస్మరిస్తూ ఉన్నాడు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు ఆల్రెడీ 75-80% పూర్తయినాయి అనేక రిజర్వాయర్స్. కాబట్టి ఈ మిగతా డబ్బులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు పరిధిలో మన జిల్లాలో ఉదండాపూరు రిజర్వాయర్కి సంబంధించిన నిర్వాహితుల సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్యకు సంబంధించింది కూడా సత్వరమే పరిష్కారం చేయాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసేదానికోసం ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. చట్టం కూడా కేంద్రంలో ఈ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి దాన్ని నిర్వాసితులకు అమలు చేసి నిర్వాసితులకు R&D ప్యాకేజీ అమలు చేసి ఆ యొక్క ఉదండాపూరు అట్లానే ఇతర నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేసేదానికోసం కృషి చేయాలి. ప్రత్యేకంగా నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, భూములు కోల్పోయినారు, పనులు లేవు. కాబట్టి కరువేనా ఎట్లయితే పూర్తి అయిందో మరి ఈ యొక్క ఉదండాపూర్ కూడా పూర్తి చేసేదానికోసం నిధులు కేటాయించి పూర్తి చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.